తెలంగాణ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రభుత్వ ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఉద్యోగులు పెన్షనర్ల డేటాను సేకరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 31 లోపు IFMIS HR లో అప్లోడ్ చేయాలని తెలిపింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, ఉద్యోగులు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కీలక అడుగు ముందుకేసింది. అంటే గతంలో సంఘాలు సమావేశాలు నిర్వహించినటువంటి సమయంలో అనేక సందర్భంలో ఉద్యోగులు అనేక డిమాండ్ పెడుతూ అందులో ప్రధానంగా ఈ హెల్త్ కేర్ కు సంబంధించి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో అందుకోసము కొత్త స్కీమ్లు చేస్తాము, ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వము హామీ ఇచ్చింది. సో ఆ మేరకు ఉద్యోగుల హెల్త్ కు సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఈ రోజు హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది, జీవోను విడుదల చేసింది. సో అందులో భాగంగా ఉద్యోగులు పెన్షనర్ల డాటానంతా కూడా సేకరించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ అన్ని సెక్షన్లకు ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా తప్పనిసరిగా సేకరించాలని చెప్పి ఆదేశించింది. సో ఈ ప్రక్రియ అంతా కూడా మే 31 లోపు IFMIS HR లో అప్లోడ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఆ మేరకు అన్ని శాఖలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆదేశిస్తూ అత్యవసర మెసేజ్ ను పంపించింది. ఇక ఇతర హామీల పైన కూడా ఏ హామీలు అయితే ఇచ్చామో అన్ని హామీలను కూడా ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి కీలకమైనటువంటి ముందడుగు వేశాము. ఇక ఇచ్చినటువంటి అన్ని హామీలు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తామనేటువంటి మాట ప్రభుత్వం చెప్తా ఉంది. నవీన్, థ్యాంక్ యూ నరసింగరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.